ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లో నిర్వహిస్తుంది అని బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు నివాళులర్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో 30 మంది మావోయిస్టులను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బసవరాజ్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు మావోయిస్టుల మీద జరుపుతున్న నరమేధాన్ని ఆపివేయాలని, మావోయిస్టుల్లో శాంతి చర్చలు జరుపుతామన్నా కూడా జరపకుండా కేంద్ర ప్రభుత్వం రక్తపాతం సృష్టిస్తుందని అన్నారు. మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేయడం జరిగింది. 27 మంది మావోయిస్టులు, దాంట్లో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావును కూడా హత్య చేయడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ అని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది కట్టుకథలు తప్ప మరొకటి కాదు. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటరు. మావోయిస్టులు ఇప్పటికి 3 దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చించుకుందాం అని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తే కూడా ప్రభుత్వం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ హతమారుస్తూ ఉంది. అనేక మంది ఆదివాసీలను కూడా ఈ మావోయిస్టుల పేరుతో ప్రభుత్వం చంపుతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక చర్యను ఖండిస్తూ ఖమ్మంలో అనేక రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులతోటి కొవ్వొత్తుల ర్యాలీ జరిపడం జరిగింది. చనిపోయినటువంటి మృతవీరులకి నివాళులర్పించడం జరిగింది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిని పట్టుకొచ్చి నల్లగుట్ట ప్రాంతంలో అడవుల్లో కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరించి ఈ దేశ ప్రధానమంత్రి, హోంమంత్రులు ఇప్పటి వరకు మా సైన్యం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటని గర్వంగా నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా కగార్ పేరిట ఆదివాసీ ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలన అనే కార్యక్రమంలో భాగంగా వందలాది మంది ఆదివాసుల్ని ఇవాళ ఊచకోత కోస్తూ ఇవాళ ప్రభుత్వం మావోయిస్టు రహిత భారత్ నిర్మిస్తారని చెప్తా ఉంది. మావోయిస్టులు పేదరిక నిర్మూలన కోసం పోరాడుతుంటే మావోయిస్టు నిర్మూలన కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే పేదరికం నిర్మూలించడం ఈ దేశంలో పాలకులకు ఇష్టం లేదు అనేది మనకి ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నది. దానిలో భాగంగానే వేలాది ఎకరాల అటవీ భూముల్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడంలో భాగంగానే ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులను ఖాళీ చేయాలి, ఆ తర్వాత ఆదివాసీల్ని ఖాళీ చేయాలని ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితున్నది. అందుకని ఇవాళ ఇది కేవలం మావోయిస్టులకు